హాయ్ అండి అందరికీ. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ అనేది పోస్ట్ ఆఫీస్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది దాని గురించి యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా మన వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయడం ద్వారా మంచి మంచి కంటెంట్ అనేది మన వెబ్సైట్ ద్వారా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుందండి. ముందుగా మనకు చూసినట్టయితే గూగుల్లో జీడిఎస్ పోస్ట్ అని చెప్పి ఎంటర్ చేయండి. మీకు నేను ఎంట్రీ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇందులో ఫస్ట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అఫీషియల్ పేజ్కి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ అని చెప్పి చూడండి, నోటిఫికేషన్ మొత్తం నెంబర్ ఆఫ్ పోస్టేషన్స్కి 21,413 పోస్టేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? 10/2/2020 అంటే ఫిబ్రవరి 10 తారీఖు రిలీజ్ అవ్వడం జరిగింది. దీని యొక్క ఎండ్ అనేది మనకి ఇక్కడ చూడండి 3/3/2020 అంటే మార్చి 3 తారీఖు అనేది ఈ నోటిఫికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఏ రాష్ట్రం అయితే చూపిస్తుందో ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకునే అవకాశం అనేది ఉందండి. ఇది మనం అప్లై చేసుకోవడానికి ముందు దీని యొక్క నోటిఫికేషన్ ఏముంది, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటుంది, ఇది మనం ఎలా అప్లై చేయాలి అనేది ప్రొసీజర్ అనేది మనం మొత్తం చూద్దామండి. పాయింట్ వైజ్ గా చూడండి. అర్థం కాకపోతే వీడియో ఒకసారి రివైండ్ చేసి చూడండి. కిందికి వచ్చినట్లయితే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఉంది, ఐ విష్ టు అప్లై ఫర్ గ్రామీణ డిస్క్ సేవ అనేబుల్ టు ఫైనల్ మీకు ఎలా అప్లై చేయాలని అడిగితే ఇక్కడ చూడండి మీరు ఎట్లా అప్లై చేయాలనేది కింద మీకు పాయింట్ వైజ్ గా కింద రాయడం జరుగుతుంది. ఒకసారి మీరు ఇవన్నీ పాయింట్ అనేది చదవండి, మీకు అర్థమవుతుందండి. అర్థమైన తర్వాత కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీరు ఎలాంటి కంప్లైంట్ పెట్టాలన్నా మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్తోని కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ జనరేట్ చేసిన తర్వాత మీరు ఎలాంటి ఏమైనా కంప్లైంట్ ఉంటే దీని ద్వారా మన కంప్లైంట్ అనేది రేజ్ చేయొచ్చండి. ఇది ఫీ రిసిప్ట్ అండి. మీరు పేమెంట్ కట్టిన తర్వాత స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇందులో ఉంటుందండి. దీని పక్కపొంటి ఆన్లైన్ అప్లై అండి. ఇది అప్లై అండి, అప్లికేషన్ స్టేటస్ అంటే మీరు అప్లై చేసిన స్టేటస్ అనేది సక్సెస్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఇందులో చూసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ పొందవచ్చు అండి. ఇక్కడికి వచ్చినట్టయితే నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ కిందికి వచ్చినట్టయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఉంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇందులో మీకు సంబంధించి ఎవరెవరికి ఎన్నెన్ని పోస్టులు ఉంటాయి, మీకు దాని యొక్క స్కేలు, ఎస్సీ ఎస్టీకి ఎంత ఉంటుంది రిలాక్సేషన్ అనేది ఈ నోటిఫికేషన్లో మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. కిందికి వచ్చినట్టయితే పోస్టర్స్ వైజ్గా క్లిక్ చేయండి. అంటే మీకు ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ప్రొఫార్మా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది చూడండి, కావాలంటే ఈ ప్రొఫార్మాలు మొత్తం నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ సర్కిల్ నేమ్స్, లాంగ్వేజెస్, ఇక్కడ క్యాస్ట్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ దానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ కిందికి వచ్చినట్టయితే నోటిఫికేషన్ అయిపోయింది, సర్కిల్స్ అయిపోయింది, ఇన్స్ట్రక్షన్స్ కూడా అయిపోయిందండి. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ సంబంధించి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ కావాలో కింద ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు పర్టికులర్గా ఇది మనకు మొత్తం 14 or 15 పాయింట్స్ ఉన్నాయండి. మొత్తం మీరు ఒకసారి క్లియర్గా చదువుకుంటే మీకు మొత్తం నోటిఫికేషన్ అనేది అర్థమవుతుంది. అంటే అప్లై చేయడానికి మనకు ఏమేమి కావాలి, ఆధార్ కార్డు అండ్ ఓటీపీ, మెయిల్ ఐడి, ఎస్ఎస్సి మేమో అని అన్నట్టు మనకు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో తెలవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లై ప్రాసెస్, ఫీ పేమెంట్, క్యాండిడేట్ యొక్క క్వశ్చన్స్ అంటే నీకు ఎలాంటి డౌట్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్ లో కూడా నువ్వు వెళ్ళి చూసుకోవచ్చు. ఏమేమి రాష్ట్రాల్లో ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫీ పేమెంట్ సంబంధించి, హెల్ప్ డెస్క్ సంబంధించి మొత్తం అన్నది ఈ నోటిఫికేషన్ లో ఉండడం జరుగుతుంది. ఓకే అండి, ఇది అంతా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అండి. దీని సెలక్షన్ లిస్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఎస్ఎస్సి మేపోలో మెరిట్ లిస్ట్ ను బట్టి ఇది సెలక్షన్ చేయడం జరుగుతుంది. అంటే మెరిట్ లిస్ట్ అంటే మార్క్స్ ను బట్టి, అంటే నీకు ఎస్ఎస్సిలో నీకు హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే ఉంటాయో అదొకటి క్యాలిక్యులేషన్ చేసి మీ యొక్క క్యాస్ట్ అంటే మీ క్యాస్ట్ మైనారిటీ ఇట్లా ఉంటుంది కదా, అలాంటి క్యాస్ట్ ను క్యాలిక్యులేషన్ చేసి మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఎలా వస్తుందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కన్ఫర్మేషన్ గురించి. అది ఒకవేళ మీరు సెలెక్ట్ చేసినట్టయితే మీకు లెటర్ అనేది మీకు మెయిల్ కానీ మీకు ఫోన్కు మెసేజ్ కానీ రూపంలో రావడం జరుగుతుంది. ఆ రకంగా మీరు వస్తుందండి.
అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అనే డేట్ ఇక్కడ 3/3 ఉంది కదండి. ఈ 3/3 అనేది ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మనకు సెలక్షన్ లిస్ట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ సెలక్షన్ లిస్ట్ లో కూడా మీరు వెతుకుతే దొరుకుతుందండి. దీనికి ఎగ్జామినేషన్ అనేది ఏముండదు అండి. ఎగ్జామినేషన్ తోనే ఏముండదు. ఎప్పుడైనా జీడిఎస్ అనేది ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉండదు. ఓన్లీ మెరిట్ మార్క్ లిస్ట్ బట్టే ఉంటుందండి. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ అండి. ఒకవేళ మీకు డెప్త్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నోటిఫికేషన్ అనేది క్లియర్ గా చదువుకోండి, అర్థమవుతుంది. ఇది ఇంకోటి మీ సేవకి వెళ్ళకుండా పర్లేదండి. మీ ఇంట్లో కూర్చొని పీసీలో వేసుకోవచ్చు. మొబైల్ చేయకండి, మొబైల్లో చేస్తే రాదండి, సర్వర్ ఇష్యూ వస్తుందండి. మళ్ళీ ఏదైనా స్పెల్లింగ్ లేదా మిస్టేక్ అయితే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఫోన్లో చేయకండి, మీరు ఇంట్లో ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ చేయండి. లేదు మీకు దగ్గర ఏమైనా ఇంటర్నెట్ షాపులు కానీ లేదా మీ సేవ ఉంటే కన్సల్ట్ అవ్వండి, తప్పలేదు. ఇది మనకు సంబంధించండి. ఇది మన యూట్యూబ్ ఛానల్లో ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోలు మనం షేర్ చేయడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు చూడండి, అంటే ఏమేమి వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మనకు ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డిస్క్రిప్షన్ లో మన వీడియో యొక్క మన వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ వెబ్సైట్ లింక్ లో కూడా ఇలాంటి కంటెంట్ అనేది చాలా పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఒకసారి కంటెంట్ అనేది మీరు చూడండి. మీ కంటెంట్ నచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ అండ్ మన వెబ్సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి. హాయ్ అండి అందరికి. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ అనేది పోస్ట్ ఆఫీస్ లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది దాని గురించి యొక్క టోటల్